ఎవరి జాతకంలో అయితే శుక్రుడు కొంత నీచ స్థితిలో ఉంటాడో, శుక్రుడు కొంత సరైనటువంటి పొజిషన్లో ఉండడో, ఎగ్జాంపుల్ 9వ భావము, 8వ భావము, అదేవిధంగా 6వ భావము, పంచమ భావములో వేరే గ్రహాలతో రాహువుతో కానీ 12వ భావంలో రాహువుతో కానీ కలిసి ఉంటే కొంత పిల్లలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటవి. మరి ఈ సందర్భాలలో పిల్లలను దత్తత తీసుకోవడం కానీ లేదా పిల్లలను దత్తత ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు. ఇట్టి సందర్భాలలో ఎట్టి కోశాన కూడా చెయ్యరాదు. ఆ విధంగా చేస్తే విపరీతమైనటువంటి కర్మను అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కనుక జాతకంలో శుక్రుని స్థానాన్ని, రాహు స్థానాన్ని బట్టి సంతానము, అదేవిధంగా దత్తతలు ఇచ్చుకోవాలి.